మీనరాశి వారికి ఫిబ్రవరి మాసం 2026 సంవత్సరంలో మాస ఫలితం ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆరోగ్యం బాగుంటుంది, ఐశ్వర్య స్థితి కూడా బాగుంటుంది, ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడుతుంది, బాగా సంపాదించేటువంటి అవకాశాలు కూడా లభిస్తాయి. చలనచిత్ర రంగం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. అటు సాంకేతిక నిపుణులకు కానీ లేకపోతే నటీనటులకు కానీ అందరికీ కూడా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ మంచి ఫలితాలు కలుగుతాయి. లేకపోతే ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా గౌరవాదులు పెరుగుతాయి, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగస్తులకు కూడా ఇంక్రిమెంట్లు కానీ, ఉద్యోగ అవకాశాలు దొరకటం కానీ, లేకపోతే ప్రమోషన్స్ కలగటం కానీ, లేకపోతే ఏదైనా కోరుకున్నటువంటి ట్రాన్స్ఫర్స్ దక్కేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కోర్టు కేసులు ఉన్నటువంటి వాళ్ళు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎటువంటి పరిస్థితుల్లో దైవారాధన మాత్రం మర్చిపోకండి. హనుమాన్ చాలీసా నిత్యం చదవాల్సిందే. ప్రొద్దున చదవండి, పడుకోబోయే ముందు కూడా చదవండి. ఈ మాట మాత్రం మీరు మర్చిపోకండి. శ్రీరామచంద్రుని యథావిధిగా పూజించండి, తప్పకుండా విజయాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు మాత్రం తొందరపడకుండా జాగ్రత్తగా ప్రయాణాలు చేసి ఇంటికి తిరిగి రావడానికి ప్రయత్నించండి. ఇకపోతే కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు, నూతన భాగస్వాములు కలుస్తున్నటువంటి వాళ్ళు మీ జాతకాలను ఒక్కసారి పరిశీలించుకొని ఆ తర్వాత మాత్రమే అలాంటి పనులకు మీరు పూనుకోండి. వివాహాలకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు తప్పకుండా ప్రయత్నించండి. త్వరితగతిన మీకు వివాహాలు జరిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ప్రేమికులకు అద్భుతమైనటువంటి రీతిలో సాగేటువంటి ఈ మాసాన్ని ఎంజాయ్ చేయండి. ఇకపోతే అప్పులు కూడా దొరికేటువంటి అవకాశం ఉంది. నూతన వస్తువులు సేకరణ చేస్తారు, వాహనాలు కొనుక్కునేటువంటి పరిస్థితి కానీ, ఏదైనా ప్లాటు ఇల్లు అమ్ముకోవటం కొనుక్కోవటం ఏదో జరగటం అనేటువంటి జరుగుతుంది. బంధుమిత్రులు మిమ్మల్ని తప్పకుండా శ్లాఘిస్తారు, మీ పనులను ప్రోత్సహిస్తారు. మీకు ఎంతోమంది మిమ్మల్ని స్నేహితులు కూడా కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. వెన్నుపోటుదారులు కూడా మీ పక్కనే మీ వెంబటే ఉన్నారనేటువంటి విషయం మీరు తెలుసుకోండి. ఏవైనా అప్పులు ఇచ్చి ఉంటే మాత్రం కఠినంగా వ్యవహరించవద్దు. సున్నితంగానే మీరు రాబట్టుకోవటానికి ప్రయత్నించండి. అనవసరంగా కోర్టు కేసులు, వివాదాల్లో ఇరుక్కోకండి. ఇంట్లో వాతావరణం కూడా సజావుగానే సాగుతుంది. దంపతుల మధ్యన తప్పకుండా ప్రేమ, అభిమానం, సఖ్యతగా ఉంటుంది. పిల్లలు కూడా వాళ్ళ బాధ్యతను ఎరిగి చదువులు చదువుకొని మిమ్మల్ని ఎట్టి పరిస్థితులను విసిగించారు. పెద్దలు కూడా మిమ్మల్ని ఆశీర్వదించేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడానికి ప్రయత్నించండి. గురువులను గౌరవించండి, బంధుమిత్రులను గౌరవించండి. ఆ తర్వాత స్నేహితులను ప్రేమతో కౌగిలించుకోండి, దగ్గరికి తీసుకోండి. మీ యొక్క బాధలు చెప్పుకోండి, మీ హృదయం చల్లబడుతుంది. తర్వాత అనేక రకాలైనటువంటి విధానాల్లో మీరు ఓపిక వహిస్తే మాత్రం విజయాలు మాత్రం మీవే అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. తెలిసింది కదా. సెలవు, మరి ఉంటాను. నమస్కారం.